నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. సహజంగా ప్రకృతి సిద్ధంగా ఆడవాళ్ళలో 47 నుంచి 52 ఇయర్స్ మధ్యలో పీరియడ్స్ అనేవి శాశ్వతంగా ఆగిపోతూ ఉంటాయి. దీన్నే మనం వైద్య పరిభాషలో మెనోపాజ్ అని పిలుస్తూ ఉంటాం. కానీ మారుతున్న జీవన విధానం వలన ఈ మధ్యకాలంలో కొంతమందికి ఇంకా ముందుగానే పీరియడ్స్ ఆగిపోతున్నాయి. దీన్నే ఎర్లీ మెనోపాజ్ అంటూ ఉంటారు. అంటే 40 ఇయర్స్కి, కొన్ని కేసెస్లో అయితే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో 35 ఇయర్స్ కూడా పీరియడ్స్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మెనోపాజ్ జెనెటికల్ పరంగా కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి తల్లికి 40 ఇయర్స్కే పీరియడ్స్ ఆగిపోయాయి అనుకోండి, ఆవిడకి పుట్టే ఆడపిల్లల్లో కూడా కొద్దిగా ఎర్లీగా, అంటే ఒక సంవత్సరం అటు ఇటుగా 40 ఇయర్స్కే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. తల్లికి లేట్ మెనోపాజ్ ఉంటే పిల్లలకు కూడా అలాగే రావచ్చు. మెనోపాజ్ అనేది స్త్రీలో చాలా కీలకమైన దశ. ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ జీవితాన్ని మనం బిఫోర్ మెనోపాజ్, ఆఫ్టర్ మెనోపాజ్ అని చెప్పొచ్చు. అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది వాళ్ళలో. కాకపోతే చేంజ్ అనేది స్లోగా జరుగుతుంది. సుమారుగా ఒక 3 to 4 ఇయర్స్ పడుతుంది పూర్తి స్థాయి చేంజ్ అనేది మనం చూడాలని. ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. బట్ ప్రాథమిక స్థాయిలో మనం డిఫరెన్స్ గమనించాలంటే 3 to 4 ఇయర్స్ అయితే పడుతుంది. ఏం జరుగుతుంది అంటే స్త్రీత్వానికి కీలకమైన ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆ మెనోపాజ్ టైంలో స్త్రీలో క్రమేపీ తగ్గిపోయి స్త్రీ శరీరంలో, స్త్రీ మనసు పరంగా అనేక రకాల మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఎలాంటి మార్పులు వస్తాయి? ఆ స్త్రీలు మెనోపాజ్ టైంలో అకారణంగా తిండితో సంబంధం లేకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎముకలు గుల్లబారిపోయే అవకాశం కూడా ఉంది. ఆడవాళ్ళలో వాళ్ళు తీసుకునే ఆహారంలోని కాల్షియం అవి ఎముకలకి బాగా వంటపట్టాలంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కావాలి. ఈ హార్మోన్ తగ్గిపోవడంతో ఎముకలు గుల్లబారిపోయి సులువుగా విరిగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. హాట్ ఫ్లాషెస్ ఉంటాయి, ఒళ్ళంతా ఆవిర్లు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం రాత్రి టైంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఒక్కసారి ఒళ్ళంతా పొగలొచ్చినట్టు అనిపించి ఒక 2-3 మినిట్స్ అలా ఇబ్బంది పెట్టి మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. తెలియక దీన్ని చాలామంది వేడి చేయడం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ చలవ చేసే లాంటివి తినడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ వేడి చేయడం, చలవ చేయడం కారణం కాదు. దీనికి హార్మోన్ సమస్య కారణం. అట్లాగే మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర పట్టదు. మీరు ఎప్పుడైనా పెద్ద వయసు ఆడవాళ్ళని గమనించండి. వాళ్ళు నిద్రలో గతంలో ప్రశాంతంగా నిద్రపోయే స్త్రీ కూడా నిద్ర లేక మధ్య మధ్యలో లేవడం, చిన్న శబ్దానికి అలికిడికి కనిపిస్తూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. బాగా అకారణంగా చిరాకు పడుతూ ఉంటారు. ఒక పొద్దున్న ప్రశాంతంగా ఉన్న వ్యక్తి సాయంత్రానికి ఇరిటబుల్గా ఉండొచ్చు. ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఆలోచనలు బాగా మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మెనోపాజ్ దశ వాళ్ళలో డిస్టర్బెన్సెస్ తీసుకొస్తూ ఉంటుంది. అట్లాగే శరీరంలో ఫ్యాట్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దాంతో కార్డియాక్ రిస్క్ పెరుగుతుంది. ఆడవాళ్ళలో గుండెపోటు వచ్చే అవకాశం మగవాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ మెనోపాజ్కి ముందు. దానికి కారణం ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది వాళ్ళలో ఉండడం. సో మగవాళ్ళలో ఈ హార్మోన్ ఉండదు కాబట్టి వాళ్ళకి కార్డియాక్ రిస్క్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో ఆడవాళ్ళలో కూడా ఈ హార్మోన్ తగ్గే కొద్దీ గుండె పరంగా సమస్యలు ఎక్కువే అవకాశం ఉంది. తర్వాత దశలో యూరిన్ పరంగా ఇబ్బందులు కూడా వస్తాయి. యూరిన్ అర్జెన్సీ వస్తే ఆపుకోలేకపోవడం, అలాగే ఇంకాంటినెన్స్, వాళ్ళు తుమ్మినా, దగ్గినా, నవ్వినా, కూర్చుని, నించున్నా చుక్కల కింద యూరిన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చీర కట్టుకునే వాళ్ళలో ఇది కొంత ఆ చుక్కలు ఆ బట్టలో కలిసిపోయి ఇబ్బంది పెట్టదు. కానీ చుడిదార్ లాంటివి వేసుకునే వాళ్ళలో ఇది చాలా చిక్కగా మారుతూ ఉంటుంది. నవ్విన, ఆఖరికి తుమ్మినా కూడా కొద్దిగా కొన్ని డ్రాప్స్ 10 to 15 డ్రాప్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆపుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. యూరిన్ అనే ఆలోచన వస్తే యూరిన్ వచ్చినట్టు ఉంటుంది. మనకి అర్జెంట్ కాండెన్స్ అనమాట. జస్ట్ ఆలోచన, యూరిన్ అనే ఆలోచన వచ్చినా కూడా బాత్రూమ్ పరిగెడుతూ ఉండాలి. ఇలా అనేక రకాల విధాలుగా స్త్రీ శరీరాన్ని ఈ మెనోపాజ్ అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? చాలామంది సమస్య బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు దీనికి హార్మోన్ పిల్స్ కూడా వాడుతూ ఉంటారు. ఉదాహరణకి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఈస్ట్రోజన్ పిల్సే ఇస్తూ ఉంటారు. ఈ ఈస్ట్రోజన్ పిల్స్ వాడడం వల్ల తాత్కాలికంగా ఈ సమస్య కొంతవరకు అదుపులోకి వచ్చినా కూడా ఇదైతే పూర్తి పరిష్కారం కాదు. రెండోది, ఈస్ట్రోజన్ అతిగా వాడడం చాలా ప్రమాదకరం. దీనివలన రక్తం గడ్డకట్టడం అనేది పెరగడంతో వాళ్ళకి రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మరి దీనికి ఇంకేంటి పరిష్కారం అంటే ఆహారమే చక్కటి పరిష్కారం. అనేక రకాల సహజ ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహార పదార్థాల్లో ఈ మెనోపాజ్ టైంలో వచ్చే ఇబ్బందుల్ని తగ్గించే మంచి గుణాలు ఉన్నాయి. అవి ఏంటి, వాటిని ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది డైరీ ప్రొడక్ట్స్, పాలతో తయారయ్యే పదార్థాలు. ఇవి చాలా చాలా అమృత తుల్యమైనవి మెనోపాజ్ దశ ఆడవాళ్ళలో.
పాలల్లో ప్రకృతి సిద్ధంగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఎముకల దృఢత్వానికి దోహదపడే చక్కటి కెమికల్స్ ఉంటాయి, సహజ కెమికల్స్ ఉంటాయి. ఆడవాళ్ళలో పీరియడ్ తర్వాత ఎముకలు గుల్లబారే అవకాశం ఉంటుంది. ఈ పాలు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో ఈ ఎముకలు గుల్లబారడం సమస్యను చాలా వరకు మనం అరికట్టచ్చు. అట్లాగే దీంట్లో విటమిన్ డి కూడా ఉంటుంది. ఎముకలకి తిన్న కాల్షియం వంటబట్టేలాగా చేయగలదు ఇది. అంతేకాకుండా పాలల్లో ట్రిప్టోఫాన్ అని ఒక చక్కటి ఉపయోగకరమైన అమైనో యాసిడ్ మనకి అందుబాటులో ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ మూలంగా ఆడవాళ్ళలో ప్రశాంతంగా నిద్రపడడానికి ఇది సాయం చేస్తూ ఉంటుంది. అందుకని రెగ్యులర్గా పాలు తీసుకునే వాళ్ళలో మీకు ఈ రకమైన ప్రాబ్లం చాలా తక్కువ. రెగ్యులర్గా రోజు 250 ml తగ్గకుండా, అంటే ఒక సుమారు 1/2 లీటర్ తగ్గకుండా పాలు ఫస్ట్ నుంచి తీసుకుంటూ ఉండే వాళ్ళలో మెనోపాజ్ అనేది అసహజంగా రాకుండా టైమ్లీ వచ్చేలాగా మనం చేసుకోవచ్చు. ఎర్లీ మెనోపాజ్ని ఇది అరికడుతుంది రెగ్యులర్గా పాలు తీసుకునే అలవాటు. పాల పదార్థాలు వాడని వాళ్ళతో పోలిస్తే పాల పదార్థాలు వాడే వాళ్ళల్లో మెనోపాజ్ అనేది సక్రమంగా సరైన టైంకి రావడం మనం గమనించవచ్చు. కొంతమందికి ఈ మధ్యకాలంలో ఈ పాల పదార్థాలు తినడం మానేస్తున్నారు. పాల వాసన గిట్టదు, ఆ పాలు టేస్ట్ నచ్చదు, కనీసం ఆ పాల పరంగా ఆ గ్లాసు స్మెల్ చూసినా కూడా బాబోయే పాలకంపు అంటూ ఉంటారు. సో మరి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి చక్కటి ఆప్షనే పెరుగు. ఏదో ఒకటి తినాలి. పాలు వాడిన వాళ్ళు బలవంతంగా పాలే పెట్టాలని ఏం లేదు. పాల పదార్థాలు పెరుగు కూడా చాలా మంచిది. పన్నీర్ తీసుకోవచ్చు. పెరుగు కూడా మీకు అదే స్థాయిలో మనకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి పెరుగు వాడండి. లేదు నేను పెరుగన్నం తినడం నాకు ఇష్టం ఉండదు, మంచిది. పెరుగన్నమే తినాలని ఏం లేదు, తినకపోయినా ఏం కాదు. ఇంకో రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? పెరుగు చిక్కగా ఉండాలి. క్రీమ్ ఆ పాలల్లో కాస్త మేగడ తీసేసి కూడా మనం ఈ ఫ్రిడ్జ్లో బాగా మరక్కాచాలన్నమాట. పాలు బాగా మరక్కాచి చిక్కగా అయ్యేలా చేసి అప్పుడు దాన్ని తోడుపెట్టి పెరుగు కాస్త కమ్మగా ఉండగా ఫ్రిడ్జ్లో పెట్టి కొంతసేపు ఉంచి మళ్ళీ ఆ పెరుగుని బయటికి తీసి మిక్సీలో వేయాలి. చిలక్కకూడదు. మిక్సీలో వేసి బాగా మిక్సీలో అది కలిగి తిప్పి దాన్ని ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి గిన్నెలో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంతసేపు అట్లా వదిలేస్తే అది క్రీమీగా తయారవుతుంది. అంటే చూడడానికి సుమారుగా ఒక క్రీమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది చూడడానికి పెరుగు. ఈ పెరుగుని ఉత్తగా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఏదో పెరుగు ఐస్ లాగా ఉంటుంది. లేదు మీరు ఈ స్నాక్ ఐటమ్స్తో, ఉదాహరణకి సమోసాతో కానీ లేదా పాపడ్తో కానీ ఈవెన్ జంతికలతో, చెగవనీళ్ళతో కూడా దానిపైన గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ వేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ మీరు ఎట్లా చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఏంటో. గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ వేసుకుని దానిపైన పెరుగు మొత్తం వేసుకుని మీరు స్నాక్స్ లాగా తినొచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఉత్తగా పెరుగన్నం తినడానికి ఇష్టపడిన వ్యక్తులు కూడా 1/2 లీటర్ పెరుగు ఇలా తినేయగలరు ఒకసారి కూర్చుని. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలాగ ఏదో ఒక రూపంలో మీరు పెరుగు తీసుకుంటూ ఉంటే ఈ రకమైన ఇబ్బందులు మనం అధిగమించే అవకాశం ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కలిగిన ఆహార పదార్థాలు ఆడవాళ్ళల్లో సహజంగా మగవాళ్ళతో పోలిస్తే గుండె పరంగా రిస్క్ తక్కువ అని చెప్పుకున్నాం. కానీ మెనోపాజ్ దశ దాటిన వాళ్ళల్లో మగవాళ్ళతో సమానంగా గుండెపోటు రిస్క్ ఉంటుంది వాళ్ళల్లో. సో దీన్ని అధిగమించాలి అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహార పదార్థాలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. దేంట్లో ఉంటాయి? బెస్ట్ సోర్స్ ఏది అంటే సముద్రపు చేపలు, చెరువు చేపలో లేదా నది చేపలో, ఈ మామూలు చెరువుల్లో కాకుండా ఈ చేపల చెరువులో పండించిన చేపలు ఏదైనా, ఇవన్నీ కూడా మనకి దీనికి పెద్దగా ఉపయోగం ఉండదు. కేవలం సీ ఫిష్ మాత్రమే చక్కటి తగినంత మోతాదులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కలిగి ఉంటాయి. రెగ్యులర్గా సముద్రపు చేప ఉండేలా చూసుకోవచ్చు. మీరు గమనించండి, సముద్రపు చేప ఎక్కువ తినే ప్రాంతాల్లో, ఉదాహరణకు మన కేరళ కానీ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే రెగ్యులర్గా తీసుకోండి. సరే, మరి నాన్ వెజ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళల్లో వెజిటేరియన్ ఐటమ్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరికేవి అవిసె గింజలు. దీన్ని మనం ఫ్లాక్స్ సీడ్స్ అంటూ ఉంటాం. అవిసె గింజలు చాలామంది ఫ్రై చేసో మరోటో తిప్పలు పడుతూ ఉంటారు. కానీ ఇలా తినడం అనేది ఎక్కువ కాలం మనం చేయలేం. సో మరి దీనికి ఏం చేయాలి? అవిసె గింజలతో ఇడ్లీ కారం చేసుకోవచ్చు. అవిసె గింజలు, అలాగే గుమ్మడి గింజలు, కొంత ధనియాలు, నువ్వులు ఇవన్నీ కలిపి కొద్దిగా వెల్లుల్లి ఫ్రై చేసి పొడిలాగా చేసుకోవాలి. మీకు కాస్త అనుభవం ఉంటే మీరు ట్రై చేయండి. లేదంటే నెట్లో చూస్తే కూడా చక్కటి మనకి వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ అవిసె గింజలతో ఎలా పొడి చేసుకోవాలి చెప్తే నమ్మరు. కానీ ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని అవిసె గింజలతో పొడితో తింటే మీరు ఇంకా మరో ఏ పొడి అడగరు, అంత టేస్టీగా ఉంటుంది చేయడానికి.
కానీ చేసే వ్యక్తి పట్టు కూడా ఉంటుంది అనుకోండి. మీరు అవిసె గింజలు మామూలుగా తినేదాంతో పోలిస్తే ఇలా తింటే ఇంకా ఎక్కువ తింటారు, 2 రెట్లు 3 రెట్లు కూడా తింటారు. సో హెల్త్కి హెల్త్ దొరుకుతుంది, అట్లాగే మనకి ఆరోగ్యం, మనకి టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇది మీకు చక్కటి ఆప్షన్. హోల్ గ్రెయిన్స్, ఈ బ్రౌన్ రైస్ కానీ లేదా హోల్ వీట్ ఆటా కానీ, ఆటా మీరు బయట కొనుక్కునే కంటే గోధుమలు కొనుక్కుని ఆడించుకోవడం చాలా శ్రేయస్కరం. దీంతో పాటుగా ఈ బార్లీ, ఓట్స్ ఇవన్నీ కూడా మనకి హోల్ గ్రెయిన్లోకి వస్తాయి. ఈ హోల్ గ్రెయిన్ మనం తీసుకుంటూ ఉంటే అంటే పొట్టు తీయని పూర్తి స్థాయి రా గ్రెయిన్స్ అన్నమాట. ఇవి చాలా చాలా మంచివి. వీటిలో హై ఫైబర్ కాంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ కాంటెంట్ వలన పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత తరచుగా ఏడిపించే కాన్స్టిపేషన్ సమస్య, మలబద్ధకం సమస్య చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మన మోషన్ అనేది ఇబ్బంది పెట్టకుండా ఈ మెనోపాజ్ దశన ఆడవాళ్ళలో బ్లడ్ పడడం, పైల్స్ ప్రాబ్లం లాంటివి ఇబ్బంది పెట్టకుండా మనం కాపాడవచ్చు ఈ హోల్ గ్రెయిన్ రెగ్యులర్గా తీసుకోవడం వలన. అంతేకాకుండా మెనోపాజ్ తీవ్రతను కూడా అరికట్టవచ్చు. మెనోపాజ్ లక్షణాలు కొంతమందిలో చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా నలిగిపోతూ ఉంటారు ఆ మెనోపాజ్తో పడలేక, ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. అటువంటి లక్షణాల తీవ్రత కూడా ఈ రెగ్యులర్గా హోల్ గ్రెయిన్ తీసుకునే వాళ్ళల్లో కంట్రోల్లోకి వస్తుంది. ఈ కాన్స్టిపేషన్తో పాటు గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది. మీరు రెగ్యులర్గా గమనించండి, మెనోపాజ్ ముందు దశ స్త్రీలతో పోలిస్తే మెనోపాజ్ దశ దాటిన వాళ్ళల్లో పదే పదే గ్యాస్ సమస్య కనిపిస్తూ ఉంటుంది. సో దానికి ఇది చక్కటి పరిష్కారం. మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేలాగా చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంది. రోజు తీసుకోవచ్చు, లేదా ఆల్టర్నేట్ డే తీసుకోవచ్చు, లేదా వారానికి 2 సార్లు 3 రోజుల గ్యాప్లో ఇలాగ బ్రౌన్ రైస్ తీసుకోవడం లాంటివి మీరు చేయగలిగితే కొంతైనా కూడా చక్కటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. బెర్రీస్, బెర్రీ పళ్ళు, ఈ బెర్రీ కేటగిరీలోకి ఏమొస్తాయి? స్ట్రాబెర్రీ వస్తుంది, అట్లాగే గ్రేప్స్, మన ద్రాక్ష పళ్ళు వస్తాయి, జామున్ అంటే నేరేడు, ఇవన్నీ కూడా ఈ బెర్రీ కేటగిరీలోకి వస్తాయని అనుకోవచ్చు. ఈ బెర్రీస్ తినేటప్పుడు చాలామంది జ్యూస్ చేసుకుంటూ ఉంటారు. జ్యూస్ వద్దు, రెడీమేడ్ జ్యూసులు అసలు కొనొద్దు. మీకు మీరు పళ్ళు కడుక్కుని తినండి, రా ఫ్రూట్ తినాలి. అప్పుడే మనకి రావాల్సిన పోషకాలు అనేవి దాని నుంచి చేకూరుతాయి. ఇవి స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కలిగి ఉంటాయి. సో దీని మూలన మీ శరీరపు నిగారింపు, మీ చర్మపు సాఫ్ట్నెస్ పోకుండా మీరు కాపాడుకోవచ్చు. చాలామంది స్త్రీలలో మెనోపాజ్ దశ దాటిన తర్వాత చర్మం అనేది వడిలిపోతూ ఉంటుంది. ఈ ముఖం పైన ముడతలు వచ్చేస్తుంటాయి, రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది చాలామంది బాధపడుతూ ఉంటారు. పాపం ఆడవాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. బాగుండాలని తాపత్రయం ఉంటుంది. 60-65 ఇయర్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఆపాలో తెలియక, అలానే వాటిని రోజు చూసుకోలేక సతమతం అవుతూ ఉంటారు. మీరు రెగ్యులర్గా బెర్రీస్ కనుక మీకు ఆహారంలో ఉండేలా చేసుకోగలిగితే మీ చర్మం ఆ ఫ్రెష్నెస్ అనేది, ఆ యవనత్వం కోల్పోకుండా చాలా కాలం కాబట్టి మీరు నిలుపు ఉంచుకునే అవకాశం ఉంది. ఈ ముడతలవి రావు, ఇక్కడ జారిపోయినట్టు అవ్వకుండా మనం చూసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా మనకి రోజువారీ దొరికే బెర్రీస్తో కూడా సాధ్యమే. ఫైటో ఈస్ట్రోజన్ కలిగిన ఆహార పదార్థాలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్లే మెనోపాజ్ దశలో స్త్రీలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారని. కొన్ని ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారంలో కూడా మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ దొరుకుతూ ఉంటుంది. ఈ హార్మోన్ కలిగిన ఆహార పదార్థాలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే పైన చెప్పుకున్న అన్ని లక్షణాలు కూడా కంట్రోల్లోకి వస్తాయి. ముఖ్యంగా హార్ట్ ఫ్లాషెస్ బాగా తగ్గుతాయి. దేంట్లో ఉంటుంది ఫైటో ఈస్ట్రోజన్? ఫైటో ఈస్ట్రోజన్స్ అధికంగా దొరికే ఆహార పదార్థం సోయా నెంబర్ 1. రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా వరకు ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. దీనితో పాటుగా బఠానీలు, రంగు వేయని మంచి బఠానీలు, పల్లీలు, గ్రౌండ్నట్, దీంతోపాటు బ్రకోలీ, ఈ కాలీఫ్లవర్, వీటిలో సహజ సిద్ధంగా మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ దొరుకుతుంది. ఇవి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. ఈ సింథటిక్ కెమికల్ ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకునే కంటే ఫైటో ఈస్ట్రోజన్ హార్మోన్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా చాలా శ్రేయస్కరం. సోయా ఎలా తినొచ్చు? సోయా అనేక రకాలుగా తినొచ్చు. ఇప్పుడు మనకి సోయా గింజలు దొరుకుతున్నాయి, సోయా గింజలు కూరలాగా వండుకోవచ్చు. సోయా పనీర్ అని దొరుకుతుంది, సోయా మిల్క్ దొరుకుతుంది. ఏదైనా మీకు ఏది అనువుగా ఉంటే అది. మీల్ మేకర్ కూడా సోయాతో తయారవుతుంది. మీరు ఏ రూపంలో కుదిరితే ఆ రూపంలో సోయా తీసుకోవచ్చు. కానీ వారంలో కనీసం 2 సార్లు మీకు తీసుకునేలాగా చూసుకోండి. సోయా వారానికి 2 సార్లు తీసుకుంటే మెనోపాజ్ దశలో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళలో, ముఖ్యంగా హార్ట్ ఫ్లాషెస్తో ఇబ్బంది పడుతున్నారు, ఒళ్ళంతా పొగలు సెగల్ లాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళలో 79% మందిలో, అంటే 100కి 79 మంది ఆడవాళ్ళలో హార్ట్ ఫ్లాషెస్ చాలా వరకు తగ్గిపోయాయని పరిశోధనలో బయటపడింది ఉత్త సోయా ఆహారంలో తీసుకోవడం ద్వారా.
సో ఇంత రిజల్ట్ మనకి సోయా అనేది ఇస్తుంది. మరొక అద్భుతమైన ఆహారం డార్క్ చాక్లెట్. మీకు నెట్లో చూస్తే డార్క్ చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది. మీరు చేసుకోవచ్చు కూడా డార్క్ చాక్లెట్. ఇది దీంట్లో సహజ సిద్ధంగా ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇవి బీపీ కంట్రోల్లో ఉండేలాగా చేయగలవు. దానితో పాటుగా శరీరపు నిగారింపు పాడకుండా, గుండె పరంగా ఇబ్బందులు రాకుండా కూడా ఇది చేయగలదు. డైలీ తీసుకోవచ్చు చిన్న ముక్క, లేదా ఆల్టర్నేట్ డే. ఒక డయాబెటీస్ పేషెంట్స్ అయితే వారానికి ఒక 2-3 సార్లు అయినా సరే చిన్న ముక్క డార్క్ చాక్లెట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే దాంట్లో ఉండే ప్రకృతి గుణాలు మనకు అందేలాగా మనం చేసుకోవచ్చు. ఎగ్ వైట్ చక్కటి విటమిన్ డి సోర్స్ ఇది. దీంతో పాటు చక్కటి ప్రోటీన్ సోర్స్ కూడా ఇది. జుట్టు పెరగడానికి ప్రోటీన్ కావాలి, దానికి ఎగ్ వైట్ని మించిందే లేదు. చక్కటి ఆహారపు అలవాట్లలో ఎగ్ వైట్ తీసుకోవడం కూడా భాగం. ఎల్లో తినకండి, ఎల్లో అంత సేఫ్ కాదు. ఎగ్ వైట్ డైలీ 2 తీసుకోవచ్చు. మీకు కుదిరితే బాయిల్డ్ తీసుకోండి, లేదు నాకు ఇష్టం లేదు అనుకుంటే ఆమ్లెట్ రూపంలో తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా తింటూ ఉండండి. సో ఇవే కాకుండా మనకి డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా ఇటువంటివి కూడా, ఇటువంటి వాటిలో మనకి మెనోపాజ్ తర్వాత వచ్చే ఇబ్బందుల్లో చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. కానీ ఒకే రకం తినకూడదు. ఒక డైలీ ఒక 5 జీడిపప్పు, లేదంటే తర్వాత రోజు ఒక 5 బాదం గింజలు, ఆ తర్వాత ఒక 5 పిస్తా గింజలు, ఇలా మార్చి రోజు తీసుకుంటుంటే మనకి చక్కటి ఫలితాలు ఉంటాయి. వీటిలో విటమిన్ ఈ ఉంటుంది ప్రకృతి సిద్ధంగా. విటమిన్ ఈ రెగ్యులర్గా ఆహారంలో ఉండేలా చూసుకుంటే చర్మపు నిగారింపు పోకుండా మనం కాపాడుకోవచ్చు. మీరు గమనించే ఉంటారు, ఆడవాళ్ళకి చాలామందికి పార్లర్స్లో విటమిన్ ఈ ఇస్తూ ఉంటారు. విటమిన్ ఈ అనేది స్కిన్ టోన్ మెయింటెనెన్స్కి సూపర్ విటమిన్. అది ఈ విటమిన్ ఈ ప్రకృతి సిద్ధంగా తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో రెగ్యులర్గా ఇవి తీసుకుంటూ ఉండండి. తినే ఆహారంలో తక్కువలో తక్కువ 3వ వంతైనా, అంటే 1/3 అయినా సరే ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. అది కూడా రాత్రి టైంలో తినే ఆహారంలో అయితే ఇంకా మంచిది. తినే ఆహారంలో 3 వంతులు కనుక పళ్ళు, షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. షుగర్ పేషెంట్లు పళ్ళు తినకూడదని ఏం లేదు, కొన్ని తినకూడదు. ఉదాహరణకి పనస, సీతాఫలం, సపోటా, మామిడి, అరటిపండు లాంటివి షుగర్ పేషెంట్లు తినకూడదు. యాపిల్, జామ, నేరేడు, ఈ ఆరెంజ్, కొంతవరకు పైనాపిల్, దానిమ్మ, ఇవన్నీ కూడా షుగర్ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు నిర్భయంగా తినొచ్చు. సో ఇందులో ఏదో ఒకటి మార్చి సీజన్ బట్టి మీకు అనువైంది తినే ఆహారంతో పాటుగా, ఆహారం తినేసిన తర్వాత 1-2 పళ్ళు తినడం అలవాటు చేసుకోండి. ఇది చాలా చాలా మంచిది. ముఖ్యంగా మెనోపాజ్ దశ దాటిన ఆడవాళ్ళలో చాలా మంచిది. రెగ్యులర్గా రోజు ఒక 7 నుంచి 8 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి. రోజు కనీసం ఒక ½ an hour to 1 hour ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే మీరు జిమ్లు గట్టి చేయగలదు, ఈవెన్ వాకింగ్, సైక్లింగ్ కూడా. అది కూడా దొరకకపోతే మేడ మీద పచారులు చేయడం కూడా ఎక్సర్సైజే. బట్ ఏదైనా సరే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చేయాలి, కొన్నాళ్ళు చేసి మానేయడం కాదు. పచ్చి పాలు మసాజ్ చాలామందికి తెలియదు, బట్ అది పాటించే వాళ్ళు నిజంగా దాన్ని మిరాకిల్ ఎఫెక్ట్ చూసే ఉంటారు. పచ్చి పాలు, అందులో ప్యాకెట్ పాలు కాకుండా ఉండి ఇంకా మంచిది. గేదె ద్వారా మనకి అలా ఏ పాస్చరైజేషన్ లేకుండా వచ్చిన పాలు స్కిన్కి చాలా చాలా మంచిది. దీంతో ఒళ్ళంతా బాగా మసాజ్ చేసుకోవాలి. జిడ్డుగా ఉంటాయి పాలు. ప్రత్యేకంగా మీరేం క్రీమ్ రాయక్కర్లేదు, ఆయిల్ రాయక్కర్లేదు. బాడీ అంతా మసాజ్ చేసుకోవచ్చు, ఫేస్కి రాసుకోవచ్చు. రోజు కుదరకపోతే ఆల్టర్నేట్ డే అయినా చేయాలి. చేశాక కనీసం ఒక అరగంట, గంట సేపు అలా ఉండాలి, కడిగేయకూడదు. ఆ తర్వాత మీరు రెగ్యులర్గా స్నానం చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఈ పచ్చిపాలతో మసాజ్ రెగ్యులర్గా చేసుకుని చూడండి. నేను ఎందుకు చెప్పానో మీకే అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి మెనోపాజ్ దశ దాటిన ఆడవాళ్ళలో చక్కటి ఫలితాలనిచ్చే చిన్నపాటి చిట్కాలు. ఇక చెయ్యకూడని పని ఏంటంటే స్పైసెస్, పచ్చళ్ళు ఎక్కువ తినకండి. హాట్ ఫ్లాషెస్తో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళలో కనుక ఈ స్పైసెస్ కానీ పచ్చళ్ళు కానీ ఎక్కువ తింటే సమస్య తీవ్రమై ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నమస్తే.